నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాండిచేరి యానం నారాయణ స్కూల్లో కహానియోన్ కరావన్ కార్యక్రమం. జీవీఎస్ అధినేత గాజుల బ్రహ్మానందం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభం. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తాం. అమరావతిపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్పందన. కోనసీమలో వివాహ వేడుకలో సందడి చేసిన జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం. నందమూరి కళ్యాణ్ రామ్తో సెల్ఫీలు దిగిన వధూవరుల బంధువులు. ధాన్యానికి 6 నుండి 8 మాసాల వరకు రైతులకు డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందులు. అసెంబ్లీ సమావేశాలలో రైతాంగం సమస్యల గురించి ప్రస్తావించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. పాండిచేరి యానం నారాయణ స్కూల్లో కహానియోన్ కరావన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా జీవీఎస్ అధినేత గాజుల బ్రహ్మానందం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నారాయణ గ్రూప్ R&D హెడ్ సుస్మితారాజ్, అమలాపురం జోనల్ AGM శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు స్టేజ్ ఫియర్ వంటి అంశాలపై తర్ఫీదు లభిస్తుందన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులలో కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చెందడంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జోనల్ AGM రాఘవేంద్ర, స్టాఫ్ స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ మూర్తి, యానం నారాయణ ప్రిన్సిపల్ బలరాం మహంతి, యానం నారాయణ ఏవో లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Hello everyone, I am Susmita, R&D head of eKids from Narayana Group. Today we are conducting Kahaniyon Ka Karwa in our Yanam branch. This is what is Kahaniyon Ka Karwa? Kahaniyon Ka Karwa is storytelling for eKids children. The kids are of 3 years to 6 years age group. The children, this program has been conducted by Narayana Group to bring out the talent among the tiny tots. The children here, they are coming onto the stage and telling the stories which they have heard during their bedtime. The stories have been actually in our childhood days, we heard the stories from our grandparents, but now these days Narayana Group has initiated to bring out the talent of the children to tell the stories on this stage on a big platform. The parents are also showing the same excitement and enthusiasm to bring out the talent of their children by supporting them, by bringing properties. The properties are really excellent, where the children are brought to tell their narrate their stories here. And the group, Narayana Group, has taken this initiative because it's like, stories are told by everyone, but then no one is showcasing their talent. So this is a platform where the children can showcase their talent, and they in future they can also become a good public speakers. And we are also happy to announce coming up is SLC, the student-led conference, which is been again conducted branch-wise. Here in this student-led conference, the children will be answering, the parents will be the questioners, parents will be questioning the children, and the children will be answering directly to their parents. So this is another initiative by Narayana Group. Thank you. అమరావతిపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్పందించారు. రాజధాని విషయంలో ప్రతిపక్షాల మాటలు వినవద్దు, నమ్మవద్దు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తాం. 64,000 కోట్లతో 5,000 ఎకరాలలో రాజధాని నిర్మిస్తాం. ఇప్పటికే 50,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచాం. 217 కిలోమీటర్లలో నిర్మించే రాజధానిలో ప్రజల నుండి వసూలు చేసే పన్నుల నుండి 1 పైసా కూడా ఖర్చు చేయం. 5,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాం. రాజధాని నిర్మాణానికి హడ్కో, ప్రపంచ బ్యాంక్, ADB తదితర బ్యాంకుల నుండి అప్పు తీసుకొని నిర్మిస్తామని మంత్రి తెలిపారు. మాట్లాడిన మాటలు వింతగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక 4 రోజుల క్రితం చాలా క్లారిటీగా చక్కగా చెప్పా. ఏమని? అమరావతి క్యాపిటల్ సిటీకి
217 చదరపు కిలోమీటర్లు కట్టే క్యాపిటల్ సిటీకి ఏదైతే ఖర్చు అవుతుందో ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం ఉండదు. ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా అమరావతి క్యాపిటల్ సిటీలో ఖర్చు పెట్టమని చాలా నిక్కచ్చిగా చెప్పారు. ఎలా అని కూడా చెప్పాను. అక్కడ 5,000 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నాం. ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నటువంటి ముందే ప్లాన్ చేసాం. ఎన్ని ఎకరాలు మనకు నెట్ మిగులుతుంది? దాదాపు 8,000 ఎకరాలు ఉంది. అందులో ఒక 3,000 ఎకరాలు గ్రీన్ అండ్ బ్లూ పోయింది. గ్రీన్ అండ్ బ్లూ పోతే 5,000 ఎకరాలు నెట్ ఉంది. ఈ 5,000 ఎకరాల్లో సుమారుగా ఒక 1000 నుంచి 1200 ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ పిలుస్తున్నాం. విట్ కావచ్చు, ఎస్ఎంఆర్ కావచ్చు, అమృతమే కావచ్చు, ఇలా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజీలు, అనేక ఇండస్ట్రీస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ వాళ్ళు కంబైన్డ్ స్టేట్లో ఫస్ట్ హైటెక్ బిల్డింగ్ కట్టింది హైదరాబాద్లో. వాళ్ళు వచ్చారు, సార్ కంబైన్డ్ స్టేట్లో హైటెక్ బిల్డింగ్ కట్టాము, ఆ తర్వాత హైదరాబాద్ మొత్తం డెవలప్ అయింది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హైటెక్ బిల్డింగ్ కడతామన్నారు. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా 10 acres ల్యాండ్ శాంక్షన్ చేశారు. ఇలా ఒక 1000 నుంచి 1200 ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్తున్నాం. మిగిలిన ల్యాండ్ని పక్కన పెట్టి పెడుతున్నాం. దాన్ని అమ్మటంలా దాని యొక్క వాల్యూ బాగా వచ్చినప్పుడు అమ్మదలుచుకున్నాం. దాని విలువ బాగా పెరిగినప్పుడు కోనసీమలో వివాహ వేడుకలో సందడి చేసిన జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం పి గన్నవరం మండలం చాకలిపాలెం బాలాజీ కన్వెన్షన్ హాల్లో నందమూరి వారి ఆస్థాన సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న నందమూరి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ తల్లి భార్య ప్రణతి వధూవరులను ఆశీర్వదించిన జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. నందమూరి కళ్యాణ్ రామ్ తో సెల్ఫీలు దిగిన వధూవరుల బంధువులు. అరే సాయి అన్నయ్య వదిన చేయకూడదు. లక్ష్మి గారు అలా వచ్చి ఏమండి ఏమండి ప్లీజ్ మేడం గారు ఒకసారి ఏమండి ఒక ఫోటో శతమానం భవతి సదాయ పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతే. అసెంబ్లీ సమావేశాలలో రైతాంగం సమస్యల గురించి ఎమ్మెల్యే నల్లమిల్లి నేడు ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు అంశం ఒక ప్రహసనంగా మారి రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేదే. సీఎంఆర్ క్రింద కొనుగోలు చేసిన ధాన్యానికి 6 నుండి 8 మాసాల వరకు రైతులకు డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ చొరవ తీసుకుని నాటి ప్రభుత్వం బకాయి పెట్టిన 1674
కోట్ల బకాయిలను 2 దఫాలుగా చెల్లించడం ఆనందదాయకమన్నారు. మొన్నటి పంటకు వెంటనే 48 గంటలు అన్నారు కానీ 24 గంటల్లోనే కూటమి ప్రభుత్వం డబ్బు చెల్లించడం చూశామన్నారు. 2024 ఖరీఫ్ కాలనీకి 5.5 లక్షల మంది రైతులకు 7,564 కోట్లు 48 గంటల్లోపే చెల్లించడం చూస్తామన్నారు. ఇక్కడ అనేక మంది పెద్దలు చెప్పినట్లుగా ధాన్యానికి గిట్టుబాటు ధర పెంచాల్సి ఉందని, ధాన్యం కొనుగోలులో విధించిన జిల్లాల పరిధిలో కొంత వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది గత ప్రభుత్వ హయాంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిఎంఆర్ కింద కొనుగోలు చేసిన ధాన్యానికి 6 మాసాలు 8 మాసాలు కూడా డబ్బులు చెల్లించక రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు చొరవ తీసుకుని రైతులకు అప్పటికున్న బకాయిలను 1,674 కోట్ల రూపాయలు 2 విడతలుగా చెల్లించడం అనేది కూటమి ప్రభుత్వం ఘనత అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అటువంటి పరిస్థితులు ఇవాళ రైతులకి ఏదైతే మొన్నటి పంటకి వెంటనే 48 గంటలు అన్నారు కానీ 24 గంటల్లోనే డబ్బు చెల్లించిన సందర్భం చూసాం. 2024 ఖరీఫ్ కాలానికి 5.5 లక్షల మంది రైతులకి 7,564 కోట్లు 48 గంటల్లో చెల్లించడం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఘనత అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు అనేక మంది పెద్దలు చెప్పినట్టుగా గిట్టుబాటు ధర పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ధాన్యం కొనుగోలులో ఏదైతే జిల్లాల పరిధి విధించారో అక్కడ కొంత వెసులుబాటు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఉదాహరణకి మా నియోజకవర్గంలో ఉన్న పెదపూడి మండలం డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాల వలన ఉభయ గోదావరి జిల్లాలో బోట్లపై ఇసుక ఒడ్డుకు చేర్చే పడవ కార్మికులు రోడ్డున పడ్డారని జైభీం దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళ్ల రాజు పేర్కొన్నారు. బుధవారం బోట్స్ మెన్స్ సొసైటీ పడవపై ఇసుక తీసే కార్మికులతో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. పడవ కార్మికులకు ఉపాధి కల్పించాలని, అనుమతి లేకుండా బ్రిడ్జింగ్ యంత్రాలతో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, బ్రిడ్జింగ్ యంత్రాల వలన రోడ్డున పడ్డ కార్మికులకు ఉపాధి కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమ తవ్వకాలపై స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించామని తెలిపారు. బ్రిడ్జింగ్ యంత్రాలతో ఇసుక అక్రమంగా తరలించడం వల్ల ఉపయోగాలు జిల్లాలలో 10,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణాలో గత వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం మించిపోయిందని విమర్శించారు. బోట్స్ మెన్స్ సొసైటీ కార్మికులతో ఇసుక తవ్వకాలు జరిపితే 2-3 అడుగులు మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతాయని, అయితే అధికార పార్టీ నాయకులు డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహించడం వలన 40 అడుగులు లోతుగా తవ్వకాలు జరుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా ఇసుక తవ్వకాలు జరపడం వల్ల గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జిలకు ఆనకట్టు పైన ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పడవలు ఆపాలండి. రిగ్గిన పడవ మీదకి వెళ్ళి మా బావగారు చనిపోయాడు. అతను చంపేసి పాడేశారండి. రిగ్గిన పడవ మంచి గెంటేశారండి. చంపేసి పాడేశారు. రిగ్గిన పడవ ఆపేయాలి. మా పిల్లలు మేము రోడ్డుని పడిపోతుంది. పనులు లేవండి మాకు అసలు. మాకు రిగ్గినలు తీసేయాలండి. ఇసునాలు ఇవ్వాలండి మాకు. రిగ్గిన వల్ల మా బతుకుదేరు లేదండి. మా ముత్తాతల కాడి నుంచి కష్టపడేది ఆ బతుకుదేరు కష్టపడుతున్నాం మేము. రిగ్గింగ్ మడి తీసేవాళ్ళం. మొన్న ధవలేసంలో రిగ్గింగ్ ఆపమంటే వెళ్ళాము. ఆడవాళ్ళ మీద దౌర్జన్యంగా వచ్చి చాలా బూత్ మాటలు ఆడారండి. ఆడవాళ్ళు ఏం పీక్కోండి అనేసి అన్నారండి. రిగ్గింగ్ ఆపకపోతే ఇది ఎంతతో ఆపమండి. ఎంతవరకైనా వెళ్తాం మేము ఇదే మొన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చామండి. మాకు తెలియకని మమ్మల్ని బెదిరిస్తున్నారండి వచ్చి అధికారులు కట్టాను. వాళ్ళు రిగ్గింగ్లు పడవలు గట్ట వచ్చి మనం బెదిరిస్తున్నారు. మేము సొంత ఇల్లు కూడా మాకు లేవండి. మేము అద్దెల్లోనే ఉన్నామండి. అద్దెలు కట్టుకోవాలి. మేము పిల్లల్ని చదివించుకోవాలి. మా భర్తలు కష్టపడాలి. మేము రెక్కడితే డొక్కడినట్టు మరి లేకపోతే మా బతుకులు మా పస్తులు ఉండడమే. మేము దాని మీద ఆధారపడి బతుకుతున్నామండి.
ఎమ్మెల్యే రావట్లేదండి, సమాధానం చెప్పట్లేదు, సమాధానం చెప్పట్లేదండి. ఎమ్మెల్యే అంటే ఈ రోజు ఎమ్మెల్యే వస్తే ఈ రోజు నాడు మేము ఎక్కడి దాకా రావండి, కష్టపడి తిన్నట్టు ఎమ్మెల్యే రావట్లేదు. 30 మంది ఆడవాళ్ళ మీద దౌర్జన్యంగా వచ్చారండి. 30 మంది మీద మొత్తం దౌర్జన్యంగా వచ్చి ఏం పీక్కుంటారు మేము ఆపం, రిగ్గింగ్లు అయితే ఆపమని అన్నారండి. ఇలాగ అన్నారండి. మాకేం న్యాయం చేస్తారని ఇంతవరకు వచ్చామండి. అది మేము చిన్నప్పుడు కాడి నుంచి ఇదే పని అండి మాకు. మా మగవాళ్ళకి వేరే పని తెలీదు. ఇప్పుడు రిగ్గింగ్లు పడవల వల్ల మా ఒక్క పని లేవు, మేము ఈదుల్లో పడ్డాము. మాకు అద్దె కొంపలు వస్తాయని అద్దెలు గట్ట వసూలు చేస్తున్నారు చాలా ఇది, కానీ మేము అయితే కట్టలేకపోతున్నాం. మాకు ఇప్పుడు పనులు కావాలి. మొన్న ఇసుకనానికి వెళ్తే మా అన్ని రిగ్గింగ్ వల్ల చనిపోయాడు. ఆయాలు చెప్తే పోలీసులు గట్ట రిగ్గింగ్లు అనొద్దు అన్నారు. ఆయాలే పట్టుకోవాలి మేము అసలు అని. ఇప్పటికి పోస్ట్ మార్టం రిపోర్ట్ గట్ట రానివ్వలేదు. మాకు ఏ న్యాయం చెయ్యండి. మాకు అసలు మొన్న ఎక్కుతామంటే ఎక్కనివ్వలేదు పోలీసులు గట్టని. రిగ్గింగ్ ఆపాలి. మాకు పని లేకుండా అయిపోయింది. ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇదే ఓనర్లు మమ్మల్ని రిగ్గులు ఆఫ్ చేయాలని మన వైఎస్ఆర్సీపీ ఉన్న ప్రభుత్వంలోనే మమ్మల్ని లారీలు కట్టుకొని తీసుకెళ్ళి రిగ్గులు ఆఫ్ చేయాలని చెప్పారండి. మేమే వెళ్ళామండి. బుజ్జి చౌదరి గారు కూడా వచ్చి అబ్బాయి మీకు నెలలో అయిపోతుంది, మీకు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేస్తుంది, మీకు తగిన సహకారం చేస్తామని చెప్పిన అదే ఎమ్మెల్యే గారు ఏండి. అదే ప్రభుత్వంలో ఒక రోజుని నావలో బ్రిడ్జ్ ఎదురకుండా ఇచ్చారు కదా రెస్టారెంట్, అక్కడ రిగ్గులు నావలు తవ్వుతున్నాయని నావలు పట్టుకున్నారండి. 18 నావలు 22 నావలు పట్టుకున్నారండి. బకీలు తీసుకున్న వాళ్ళు ఇదే. తాను రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు చంద్రబాబుతో వైరం ఉందని అంటుంటారు, అది నిజమే, కానీ ఇప్పుడు కాదు. ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేదు, కాలానికి అనుగుణంగా మారాలి, ఉన్న ఒకే జీవితాన్ని ఆస్వాదించాలి అని పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత ఒకే వేదికను పంచుకున్న చంద్రబాబు దగ్గుపాటి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. టేక్ ది పీపుల్ అలాంగ్, అందరికీ మంచిగా జరగాలి, అందరికీ మంచిగా ఉండాలని. దట్స్ ఎ వండర్ఫుల్ మెసేజ్ సార్. చంద్రబాబు నాయుడు మరి రావడం అనేది మా ఇద్దరికి వైరం ఉంది, అది ఇది అని చెప్తూ ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు కదా, ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు లేదు స్వామి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం, ఇక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి, మంచిగా ఉండాలి, అందరితోటి బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదివరకు పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండవచ్చు, కానీ గతం అదంతా. ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించేది ప్రజలే. సాక్షి పత్రికలో స్పీకర్ పై తప్పుడు రాతలు బాధాకరమన్నారు మంత్రి నారా లోకేష్. చట్టసభలో చూస్తూ పెరిగినోడిని ఇక్కడ చాలా మంది సీనియర్లు ఉన్నారు. సోమిరెడ్డి గారు కానివ్వండి, బుచ్చే చౌదరి గారు కానివ్వండి, మనోహర్ గారు కానివ్వండి, ఫరూక్ గారు కానివ్వండి, అందరినీ చూసి పెరిగినోడిని అధ్యక్ష. చిన్న వయసులో చట్టసభలు ఎట్లా నడుస్తాయి, చర్చలు హోరాహోరీగా జరిగేది, రాత్రి 2-3 వరకు కూడా చర్చ జరిగేది అధ్యక్ష. వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించుకునేవారు కాదు, ఇష్యూ పైన మాట్లాడుకునేవారు, చట్టాలపైన చర్చ జరిగేది, ప్రజలకు ఏం కావాలో అదే చట్టసభలు, అలాంటి చట్టాలే చట్టసభలు చేసేవారు అధ్యక్ష. అధ్యక్ష ఇది నాకు 2వ అవకాశం అధ్యక్ష. గతంలో కౌన్సిల్లో చేశాను, ఈరోజు శాసనసభకు వచ్చాను అధ్యక్ష. కానీ అధ్యక్ష ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత, వాళ్ళపైన ఉన్న బాధ్యత అంటే ప్రజలు వాళ్ళు గెలిపించారు 11 స్థానాల్లో, ప్రతిపక్ష చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుండా ప్రతిసారి వచ్చి గవర్నర్ గారి స్పీచ్ ని కూడా డిస్టర్బ్ చేసి, ఇప్పుడు గవర్నర్ గారిని మనం గౌరవంగా ఆహ్వానిస్తాం 2 సభల్ని ఉద్దేశించి మాట్లాడేది, కానీ ఆయన్ని కూడా అవమానపరిచే విధంగా చేసి, గతంలో మేము కూడా ధర్నా చేసాం, కూటమి సభ్యులు ధర్నా చేసాం, బెంచెస్ దగ్గర ధర్నా చేసాం. ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు, గవర్నర్ గారు ఉన్నప్పుడు ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. ఆ రోజు మేము చాలా డిస్కస్ చేసి గవర్నర్ గారిని గౌరవించాలి, మనం రాకూడదని ఉందాతన్నదో లక్ష్మణ్ రేఖ ఏదైతే గీసాం మేము దాటలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను కూడా కొత్త మెంబర్ని, ఎస్పెషల్లీ అసెంబ్లీలో కొత్త మెంబర్ని అధ్యక్ష. రూల్స్ మేము కూడా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. జనరల్ గా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు, ఫరూక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, గతంలో
స్పీకర్లుగా చేశారు. పార్లమెంట్ మనకి ప్రెసిడెన్స్ జనరల్ డిస్కషన్ పార్లమెంట్ ప్రెసిడెన్స్ గా తీసుకుంటారు. అధ్యక్ష, డైరెక్షన్స్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ క్లియర్ గా ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా 121C లో చాలా స్పష్టంగా షల్ హ్యావ్ అట్లీస్ట్ అ స్ట్రెంత్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ దట్ ఈస్ 1/10 ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. మీరే చెప్పారు అధ్యక్ష, ఇది ఉంది. ఇంతేకాకుండా మనోహర్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు తీసుకున్న అధ్యక్ష, ఆ బుక్ లో కూడా చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్ మనం కండిషన్స్ ఫర్ రికగ్నిషన్ లో చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు సెలెక్టివ్ మతిమరుపు అనుకుంటారు అధ్యక్ష. ఎందుకంటే 13 జూన్ 2019 నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష. దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 లేదంటే 17 మందో ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం, ఆయనకున్న దొంగ పేపర్ దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం. హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని. ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీల పైన. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే. ఎక్కడ గానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ గానీ ఎన్ని పరిగణనలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ Z+ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి Z కేటగిరీ ఉంది అధ్యక్ష, Z+ ఇచ్చారు అధ్యక్ష. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్లేదేం కాదు. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్. బట్ చట్టం చాలా క్లియర్ గా చెప్తే మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి, చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం. చాలా చాలా బాధాకరం. ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం, అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం. ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే సీనియర్లు ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు. తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా హౌస్ అందరం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష. రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. హౌస్ గౌరవం పెరగాలి, చర్చ జరగాలి, ఇష్యూస్ పైన హోరాహోరీగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా. అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం, చట్టాలు కావాల్సిన సవరణలు తీసుకురాగలుగుతాం అని మీకు తెలుపుకుంటూ, మీరు ఏదైతే రూలింగ్ ఇచ్చారో అది అద్భుతమైన రూలింగ్ అధ్యక్ష. దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ గౌరవ మనోహర్ గారు చెప్పినట్లు తప్పనిసరిగా చేద్దామని మీకు తెలుపుకుంటూ, వైఎస్ఆర్సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ వారికి ఎలాంటి పనులు చేయొద్దని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం తగదని తిరుపతి జిల్లా వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరికీ న్యాయం చేయాల్సిన స్థానంలో ఉంటూ డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఏ పనులు చేయకూడదని వ్యాఖ్యానించడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న హయాంలో పార్టీలు కులాలు మతాలకు అతీతంగా అర్హులైన అందరికీ ప్రభుత్వం న్యాయం చేసిందని గుర్తు చేశారు. 2027లో జమిలీ ఎన్నికలు రావడం తథ్యమని మళ్లీ వైఎస్ఆర్సీపీకి ప్రజలు కట్టేందుకు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారని తెలియజేశారు. ఎలక్షన్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూడాలి, అర్హులందరికీ పథకాలు అందాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ వాళ్ళకి చేయొద్దు అంటున్నాడు. ముఖ్యమంత్రినా అనాల్సిన మాటేనా? ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు మౌఖిక ఆదేశాలైనా లిఖితపూర్వక ఆదేశాలైనా అధికారులకు విన్నవించుకుంటున్నారు. తప్పన్నప్పుడు దాన్ని ఎత్తి చూపించండి. మీరు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. అది ఏ డిపార్ట్మెంట్ అయినా. నేను ఎప్పుడూ చెప్తుంటా, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి 2 ముద్దలు ఎక్కువ పెట్టినా తప్పులేదు. కానీ ప్రతిపక్షం అని చెప్పి అన్యాయమైన కేసులు కానీ పథకాల నుంచి తొలగింపు కానీ ఇళ్లలోకి చొరబడి పోలీస్ స్టేషన్ తీసుకుపోవటం కానీ ఇలాంటి జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహించదు. కలిసికట్టుగా ఉన్నాం. 27లోనే జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రజలు ఒక నిర్ణయానికి ఆల్రెడీ వచ్చేస్తున్నారు. అది స్పష్టంగా తెలుస్తుంది. అందుకని అధికారులను కోరుకునేది ప్రజల కోసం పనిచేయండి,
మంచి చేయండి. అనవసరమైన కేసులు పెట్టడం కానీ, తప్పుడు కేసులు పెట్టడం కానీ ఇలాంటివి మానుకోండి హితవు పలుకుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా స్పష్టంగా. బడ్జెట్లో ఏం పెట్టారు, ఏం పెట్టలేదు. మామూలుగా అంకెల గ్యారెంటీ అంటారు, ఆ గ్యారెంటీ కూడా చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపించింది బడ్జెట్లో ప్రజెంట్ చేసిన అమౌంట్లే. ఒక సంవత్సరం అమ్మఒడి పేరు మార్చారు కానీ అమౌంట్ ఇవ్వాల. రెండో సంవత్సరం ఇస్తామంటున్నారు, వచ్చినప్పటికీ చూద్దాం. పెన్షన్ పెంచామన్నారు కానీ లబ్ధిదారులు కోత పెట్టారు. వయసు వచ్చిన ఆడబిడ్డకు 1500 నెలకిస్తామన్నారు, దాని ఊసే లేదు. ఫ్రీ బస్ అన్నారు, దాని ఊసే లేదు. నిరుద్యోగ భృతి నేను ఎలక్షన్ టైంలోనే చెప్పేవాడిని. ఇదివరకు ఎలక్షన్ అప్పుడు 2000 అని చెప్పి నిరుద్యోగ భృతి, అసలు దాని మాటే ఎత్తలా. ఈసారి ఇవ్వని నిరుద్యోగ భృతిని 3000 చేశారు, మళ్ళా అదే పరిస్థితి. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక అనాలోచిత పాలన. తిరుమలలోని తరికొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి టీటీడీ చైర్మన్ భక్తులకు వడ్డింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్నప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకారంతో వడల వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఇప్పటికే భక్తులకు నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, గతంలో నేను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ అన్నప్రసాదం సెంటర్కి వచ్చి భోజనం చేయటం జరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళటం, వారు వెంటనే ఆమోదించటం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ వేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది, చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట కావాల్సిన ముడిసరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది, అవన్నీ సమకూర్చుకోవటం. ఈ రోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మంచి పరిణామం. భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పాండిచేరి యానం నారాయణ స్కూల్లో కహానియోన్ కరావన్ కార్యక్రమం. జీవీఎస్ అధినేత గాజుల బ్రహ్మానందం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభం. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తాం. అమరావతిపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్పందన. కోనసీమలో వివాహ వేడుకలో
సందడి చేసిన జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం. నందమూరి కళ్యాణ్ రామ్తో సెల్ఫీలు దిగిన వధూవరుల బంధువులు. ధాన్యానికి 6 నుండి 8 మాసాల వరకు రైతులకు డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందులు. అసెంబ్లీ సమావేశాలలో రైతాంగం సమస్యల గురించి ప్రస్తావించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.